టు సిపిఐ కార్యాలయంలోనూ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనవేళ్ల సమర్పించారు. ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం భవనంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు ఈ దేశంలో అక్షర జ్ఞానం లేనప్పుడు 1800 సంవత్సరంలో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలన చేస్తున్నప్పుడు ఆ రోజు ఆమె 18 సంవత్సరాల లోపే ఒక ఆలోచన వచ్చి ఈ దేశంలో మరి చదువు లేదు, సందేహం లేదు, కనీస జ్ఞానం అన్న మహిళలకు ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఆ రోజు ఒక ఉపాధ్యాయురాలుగా ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పనిచేసి ఈ దేశంలో అప్పుడు తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉండి 52 స్కూళ్ళను స్టార్ట్ చేసి ఈ దేశంలో చాలా మందికి చదువు నేర్పిన మహనీయురాలు. ఆమె ఒక మహామేధావి, మహాకవి. వారి భర్త కూడా పూలే గారు చాలా ఒక పెద్ద మేధావి. దేశంలో ఒక సంస్కరణ రావడానికి, ఈ దేశంలో విద్యా చైతన్యం కావడానికి సావిత్రిబాయి పూలే గారి ఆదర్శంగా తీసుకొని ఇలా ఈ దేశంలో మరి చదువు నడుస్తూ ఉన్నది. అందుకే ఈ దేశంలో మరి చదువు అనేది ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి సావిత్రిబాయి పూలే గారే చాలా ముందుకొచ్చారు. వారి ఆదర్శంగా తీసుకొని రేపు భవిష్యత్తులో మహిళలందరూ ఈ దేశంలో మరి ఉపాధ్యాయులు కావాలి, చైతన్యవంతులు కావాలి, మరి ఉద్యోగాల్లో కూడా రాణించాలని చెప్పి సావిత్రిబాయి పూలే ఆదర్శంగా తీసుకొని మహిళలందరూ ముందుకు పోవాలని సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో అంటే ఎన్ఏపేటప్పుడు మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేశ सावित्रीबाई फुले, सावित्रीबाई फुले, सावित्रीबाई फुले.